విజయవాడ మొగల్రాజుపురంలో కలుషిత నీటి మరణాలపై వీఎంసీ కమిషనర్ సీరియస్ అయ్యారు. ఇప్పటికే నలుగురికి నోటీసులు జారీ చేశారు. నీటి సరఫరా పైపుల నిర్వహణపై ఎందుకు దృష్టి పెట్టలేదో సమాధానం చెప్పాలని నోటీసులు ఇచ్చారు. తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలనకు రంగంలోకి దిగాయి వీఎంసీ బృందాలు. నీటి నమూనాలను ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు పరిశీలించగా నీటి నమూనాల్లో నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. నీరు కలుషితం కాలేదనే నిర్ధారణకు వచ్చారు. అయితే అవన్నీ సహజ మరణాలే అని వైద్య అధికారులు నిర్ధారించారు. మరోవైపు మరణాలు సంభవించిన ప్రాంతాల్లో ప్రతి ఇంటి నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అడిగి తెలుసుకుందాం. సురేందర్ చెప్పండి. సో కలుషిత నీరుపై దృష్టి సారించినట్టు చూస్తున్నాం అధికారులు. ఏం జరుగుతుంది అప్డేట్స్ చెప్పండి. ఎస్ఆర్ మొగల్రాజుపురం విజయవాడకు సంబంధించిన మొగల్రాజుపురంలో కలుషిత నీరు తాగి మరణాలు సంభవించాయని ఇప్పటికే వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఒక్కసారిగా వీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే ఈ కలుషిత నీరు వచ్చిందని వార్తలు వచ్చాయో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేసి కలుషిత నీరు కారణమైంది మరణాలకని చెప్పిన నేపథ్యంలో ప్రతి నీటి నమూనాలను కూడా సేకరిస్తున్నారు. ప్రతి డోర్ టు డోరు ఆశా వర్కర్స్ కానీ ఇతర మెడికల్ సిబ్బంది కానీ తిరిగి అక్కడి నుంచి నమూనాలు అయితే సేకరిస్తున్నారు. పూర్తిగా మనం ప్రస్తుతం మొగల్రాజుపురం ప్రాంతంలో ఉన్నామో ఇక్కడే మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఎవరైతే కలుషిత నీరు తాగి అనారోగ్యం పాలయ్యారో వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందించడానికి ఇక్కడ మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు జీజీహెచ్లో 30 బెడ్లతో ఒక వార్డుని సెపరేట్ వార్డుని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళ మీద ఇప్పటికే వీఎంసీ కమిషనర్ సీరియస్ అయ్యారు. నలుగురికి షాకప్ నోటీస్ ఇచ్చారు. పైపు లైన్ నిర్వహణే దీనికి పూర్తిగా ప్రధాన కారణమని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎటువంటి సమాధానాలు చెప్పాలో తేల్చుకోవాలంటే కూడా వాళ్ళకి చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం నీటి నమూనాలని సేకరించడానికి ఒక వెహికల్ని కూడా మనం చూస్తే ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన వెహికల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ప్రతి ఇంటి నుంచి కూడా ఈ వెహికలే నీటి నమూనాలు సేకరిస్తుంది. ఇక్కడ పరీక్షలు చేసిన తరువాత రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు. ఇప్పటికే గుంటూరుకు సంబంధించిన ల్యాబ్కి కూడా సేకరించిన నమూనాస్ అన్నింటిని కూడా అక్కడ పంపించారు. ఈరోజు సాయంత్రానికి అయితే రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. తర్వాత అయితే ఇప్పటికే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన అంశం ఏంటంటే నీటి కలుషితం వల్ల ఇటువంటి ప్రమాదం జరగలేదు. ఇక్కడ ఎవరైతే మరణించారో వాళ్ళ సాధారణ మరణమే ఉందని చెప్పి వైద్య శాఖ అధికారులు కూడా ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా నీటి నమూనాలను సేకరించి రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఫర్దర్ ఏంటి అనేది అయితే డిస్కస్ చేస్తారు. అయితే ఇక్కడికి కొన్ని కాలువల్లో మంచినీరు పైపులు ఉన్నాయని మాత్రం వీఎంసీ అధికారులు గుర్తించారు. వాటిని వెంటనే తొలగించి ఏర్పాటు కూడా చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఎవరైతే పైప్ లైన్ ద్వారా వాటర్ వాడుతున్నారో వాళ్ళెవరూ కూడా పైప్ లైన్ ద్వారా వచ్చే నీటిని వినియోగించొద్దు, ట్యాంకర్ల ద్వారా పూర్తిగా నీటిని మేము పంపిస్తామని చెప్పి ఇప్పటికే వీఎంసీ కమిషనర్ తెలియజేయడంతో పాటు వచ్చిన వాటర్ని కూడా కాచి చల్లార్చిన తర్వాతే తాగాలి, దాని ద్వారా అనారోగ్యాలకు దూరంగా ఉంటామని చెప్పిన పరిస్థితి. సోమవారం సాయంత్రం ఈ వార్త రావడంతో హుటాహుటిన మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడంతో పాటు పూర్తిగా ఎవరైతే అస్వస్థకు గురయ్యారో వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. పూర్తిగా నీటి కలుషితమే కారణమా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా అధికారులు అయితే పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. హరి రైట్.